వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు రివిజన్ క్లాస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్వి కొన్ని రాసాం. వాటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ఇక్కడ ఏం రాసామంటే ఎకనామిక్ గ్రోత్. ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి ఆ క్వశ్చన్ అనేది మనం తీసుకున్నాం. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటనేది చూద్దాం. ది ఇంక్రీజ్ ఇన్ ది రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ of an economy over a long period of time is called economic growth. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ రియల్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయితే కనుక అది కూడా ఏంటి అంటే లాంగ్ పీరియడ్ ఇంక్రీజ్ అయితే, అంటే వస్తు సేవల ఉత్పత్తి అనేది నిరంతరం అది పెరుగుతూ ఉంటే కనుక దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది చెప్పొచ్చు. సేవల ఉత్పత్తి అనేది పెరిగింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఇంక్రీజ్ అయినవి అంటే మనకి ఏంటి అంటే వాటిని సేల్ చేయడం ద్వారా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి రావడానికి, ఎక్కువ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఎకానమీ అనేది గ్రోత్ అనేది వస్తుంది అనేసి చెప్పొచ్చు. సెకండ్ క్వశ్చన్ చూస్తే సర్వశిక్ష అభియాన్. ఇది మనకి ఎప్పుడు లాంచ్ చేశారంటే 2001 to 2002 ఈ టైంలో మనకి లాంచ్ చేయడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ అంటే ఏంటనే చూద్దాం. సర్వశిక్ష అభియాన్ విత్ అన్ ఎయిమ్ టు ప్రొవైడ్ యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్స్ ఇన్ ది 6 to 14 years ఏజ్ గ్రూప్ బై 2010 అనేసి చెప్తున్నాం. అంటే సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే ఎవరైతే 6 to 14 years కలిగిన వాళ్ళు ఉన్నారో చిల్డ్రన్స్, వాళ్ళందరికీ కూడా విద్య అనేది ఉండాలి, అంటే ఎవరు కూడా బాల కార్మికుల్లాగా ఉండకూడదు అనేసి ప్రతి ఒక్కరికి విద్య అందించాలి అని సర్వశిక్ష అభియాన్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. తెలుగులో మనం తలసరి ఆదాయం అనేసి చెప్తాం. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ద ఇన్కమ్ పర్ హెడ్ పర్ ఇయర్ ఈజ్ కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అనేసి చెప్పొచ్చు. మనకి ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారంటే ఫార్ములా చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్, జాతీయ ఆదాయం బై దేశ జనాభా అనేసి చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఆ విధంగా క్యాల్కులేట్ చేస్తే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే జనాభా విస్తరణ అనేసి చెప్పొచ్చు అనమాట. జనాభా విస్ఫోటం అనేసి అంటాం, జనాభా పెరుగుదల అని కూడా అనొచ్చు. ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే మనం ఏం తీసుకున్నాం అంటే హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్ అనేసి చెప్తున్నారు. జనాభా విపరీతంగా పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే హై బర్త్ రేట్, జననాల రేట్ అనేది పెరగడం, అలాగే లో డెత్ రేట్, మరణాల సంఖ్య అనేది తగ్గడం వల్ల మనకి జనాభా అనేది విపరీతంగా పెరుగుతుంది అనేసి చెప్తున్నాం. ఇన్ దిస్ సిచ్యువేషన్ పాపులేషన్ ఇంక్రీజెస్. మనకి ఏంటంటే హై బర్త్ రేటు అలాగే లో డెత్ రేట్ ఉన్న చోట ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఎకనామిక్స్ ఇంటర్మీడియట్ అనేది ఏదైతే ఉందో అది ఏంటంటే ఏపీ అలాగే తెలంగాణ స్టేట్ కి సంబంధించి కొన్ని టాపిక్స్ సేమ్ అనేవి ఉన్నాయి. అంటే దాదాపుగా మనకి తెలంగాణకి ఏపీకి ఈ ఇంటర్మీడియట్ సిలబస్ అనేది 70% వరకు సేమ్ ఒకేలా ఉంటుంది. రిమైనింగ్ 30% అనేది ఆ స్టేట్ కి సంబంధించి ఇస్తారు. అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఏవైతే రాసాం మనం అవి ఏంటంటే తెలంగాణ వాళ్ళకి అలాగే ఏపీ వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ సేమ్ మ్యాటర్ అనేది ఉంటుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏంటి అని చూస్తే లిటరసీ రేట్. లిటరసీ రేట్ అంటే ఏంటి అంటే ది పర్సెంటేజ్ ఆఫ్ లిటరేట్ పీపుల్ అబోవ్ ది ఏజ్ ఆఫ్ 7 years ఇన్ ది టోటల్ పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ లిటరసీ రేట్ అనేసి చెప్తున్నాం. ఎవరికైతే 7 years అండ్ అబోవ్ ఇయర్స్, ఎవరైతే 7 లేదా 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి వాళ్ళందరూ కూడా అక్షరాస్యులైన వాళ్ళని మనం ఏం చెప్పొచ్చు అంటే లిటరేట్ పీపుల్ అనేసి చెప్తాం, అంటే అక్షరాస్యులు అనేసి చెప్తున్నాం. ఇక్కడ మనకి లిటరసీ రేట్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తామంటే ఫార్ములా తీసుకోవడం జరిగింది. లిటరసీ రేట్ ఈజ్ ఈక్వల్ టు 7 years అండ్ అబోవ్ ఏజ్డ్ పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. ఈ విధంగా ఫార్ములా వేస్తే మనకి ఏంటి అంటే లిటరసీ రేట్ అనేది తెలుస్తుంది. క్వశ్చన్ మనకి ఏముందంటే జనని సురక్ష యోజన. ఈ జనని సురక్ష యోజన అనేది మనకి మీనింగ్ చూస్తే జనని సురక్ష యోజన ది స్కీమ్ హ్యాస్ అన్ ఆబ్జెక్టివ్ టు ఎంకరేజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫర్ ఎన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్. ఈ జనని సురక్ష యోజన అనేది మనకి ఏం చెప్తుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ లేదా పబ్లిక్ హాస్పిటల్లో డెలివరీ అయ్యేలాగా చూసేలాగా ఏర్పాటు చేయడం అనమాట. అంటే దీని ద్వారా ఏమవుతుంది అంటే శిశు మరణాలు అనేవి తగ్గుతున్నాయి, అలాగే ఆ తల్లికి కూడా ఎలాంటి ప్రమాదం అనేది లేకుండా ఉండడానికి, ఎలాంటి రిస్క్ లేకుండా ఉండడానికి గవర్నమెంట్ ఏంటంటే జనని సురక్ష యోజన అనే కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. విచ్ కాంట్రిబ్యూట్స్ టు ది రిడక్షన్ ఆఫ్ మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్స్ అనేసి చెప్తున్నాం. అంటే తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండడానికి ఈ జనని సురక్ష యోజన కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ లేదంటే పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అనేది చేయించుకోవడానికి ఏర్పాటు చేసింది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే మనకి ఏముంది అంటే గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం. In 1965, rapid agricultural progress achieving high produce and productivity in farm sector by implementing hybrid seeds, fertilizers, pesticides, missions, etc. గ్రీన్ రివల్యూషన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే అగ్రికల్చర్ లో ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండడానికి, స్పీడ్ గా మనకి గ్రోత్ అనేది ఉండేలాగా గ్రీన్ రివల్యూషన్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. ఈ గ్రీన్ రివల్యూషన్ ద్వారా మనకి ఏంటి అంటే హైబ్రిడ్ సీడ్స్ అనేవి యూజ్ చేయడం, అలాగే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేయడం ద్వారా తక్కువ కాలంలోనే అధిక దిగుబడి అనేది పంట అనేది రావడానికి ఇది ఉపయోగపడుతుంది అనేసి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ఏముందంటే అబ్సల్యూట్ పవర్టీ అంటాం. దీని యొక్క మీనింగ్ ఒకసారి చదువుదాం. ఏ పర్సన్ హూజ్ ఇన్కమ్ ఆర్ కన్సంప్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ సో మేజర్ దట్ హీ లైవ్స్ బిలో ది మినిమం సబ్సిస్టెన్స్ లెవెల్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ పవర్టీ. ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఏదైతే ఉందో అది అతని కనీస అవసరాలకు మాత్రమే ఉపయోగపడే, అంటే ఫుడ్, షెల్టర్, క్లాత్ మాత్రమే ఆదాయం అనేది సంపాదించగలిగి ఇంకా అదర్ ఫెసిలిటీస్ అనేవి ఇన్కమ్ అనేది లేకపోతే దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే అబ్సల్యూట్ పవర్టీ అనేసి చెప్తాం. ఈ అబ్సల్యూట్ పవర్టీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే కనీస అవసరాలు మాత్రమే తీర్చుకోగలుగుతారు. అంతకు మించి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫైనాన్షియల్ వాళ్ళకి ప్రాబ్లం అనేది అవుతుంది అనేసి చెప్తున్నాం. అంటే మినిమం నీడ్స్ మాత్రమే వీళ్ళకి అవకాశం అనేది కుదురుతుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ట్రైజమ్ అనేసి అన్నాం. ట్రైజమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ట్రైజమ్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేసి చెప్తాం. ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేసి చూస్తే దిస్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1979 విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ రెడ్యూసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ అమాంగ్ ది రూరల్ యూత్. ఇట్ ఎయిమ్డ్ అట్ ట్రైనింగ్ అబౌట్ 2 lakh రూరల్ యూత్ ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్మెంట్. ట్రైజమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రెడ్యూసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేసి చెప్తున్నారు. అంటే నిరుద్యోగిత సమస్య ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల్లో ఆ నిరుద్యోగ సమస్య అనేది లేకుండా రూరల్ ఏరియాస్ లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి ట్రైజమ్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఎవ్రీ ఇయర్ ఏంటంటే 2 lakh పీపుల్ అంటే 2 లక్షల మందికి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి దాని ద్వారా ఏంటి అంటే ఉపయోగం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది కల్పించడం అనమాట. ప్రతి ఒక్కరు కూడా తన సొంతంగా వ్యాపారం కానీ ఇలాగా ఏర్పాటు చేయడం అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏముందంటే డిస్ఇన్వెస్ట్మెంట్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ జూలై 1991 ఇనిషియేటెడ్ ది డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇన్ ఇండియా. డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది అంటే జూలై 1991 లో స్థాపించడం జరిగింది. తర్వాత మనకి ఏం చెప్తున్నారంటే డిస్ఇన్వెస్ట్మెంట్ మీన్స్ సెల్లింగ్ ఆఫ్ ఏ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ టు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్. డిస్ఇన్వెస్ట్మెంట్ మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేయడం, అమ్మడం. ఎవరికి అంటే ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ కి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది అమ్మడాన్ని మనం ఏం చెప్తున్నాం అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనేసి చెప్తున్నాం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూస్తే మనకి ఏంటి అంటే WTO అంటున్నాం. WTO ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేసి చెప్తాం. ఇది ఎప్పుడు మనకి స్టార్ట్ అయిందంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995. దీన్ని మనకి 1995 లో స్థాపించడం జరిగింది WTOని. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ WTO ఈజ్ టు ఎక్స్పాండ్ వరల్డ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇట్స్ మెంబర్స్. WTO యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్పాండ్ వరల్డ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అనేసి చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ట్రేడ్ ఆపర్చునిటీస్ అనేవి కల్పిస్తుంది అనేసి చెప్పొచ్చు. దీని ద్వారా ఏంటి అంటే మనకి ఇన్కమ్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది, అలాగే వరల్డ్ వైడ్ గా మన వస్తువులు అనేవి అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది అనేసి చెప్పొచ్చు. మనకు కావాల్సిన టెక్నాలజీ కానీ ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాల్స్తే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ WTO అనేది ఉపయోగపడుతుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే డొమెస్టిక్ ఎకానమీ విత్ ది వరల్డ్ ఎకానమీ. డొమెస్టిక్ ఎకానమీ ఏదైతే ఉందో అది వరల్డ్ ఎకానమీగా క్రియేట్ చేసుకోవడానికి ఈ గ్లోబలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నాం. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏంటి ఉపయోగం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోటకి మన వస్తువు అనేది సేల్ అయ్యేలాగా చూడడం అనేసి చెప్పొచ్చు. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏంటి ఉపయోగం అంటే గూడ్స్ అండ్ సర్వీస్ కానీ టెక్నాలజీ కానీ మిషనరీ కానీ ఇలాంటివి మనం ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీగా చేయొచ్చు అనేసి చెప్పొచ్చు. అంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇతర దేశాల్లో కూడా మన వస్తువులు అమ్ముకోవడానికి లేదా ఫారెన్ నుంచి మనం టెక్నాలజీ అనేది ఇంపోర్ట్ చేసుకోవడానికి గ్లోబలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది, హెల్ప్ చేస్తుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేసి అంటాం. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటని చూస్తే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ LIC ఈజ్ గివింగ్ ప్రొటెక్షన్ అగైన్. LIC యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రొటెక్షన్ అగైనెస్ట్ డెత్ ఆఫ్ రిస్క్ అనేసి చెప్తున్నాం. అంటే
మనకి అనుకోని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా అనుకోని ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడినప్పుడు ఈ ఎల్ఐసి అనేది మనకి ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి చెప్పచ్చు, లైఫ్ ని సేవ్ చేస్తుంది అనేసి చెప్పచ్చు. క్వశ్చన్ మనకి చూస్తే టూరిజం అంటే ది యాక్టివిటీస్ ఆఫ్ టూరిస్ట్ ట్రావెలింగ్ అండ్ స్టేయింగ్ ఇన్ ప్లేసెస్ అవుట్ సైడ్ దేర్ యూజువల్ ఎన్విరాన్మెంట్. టూరిజం అనగానే మనం ఏం చెప్పొచ్చు అంటే అవుట్ సైడ్ ప్లేస్ కి, టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూరిస్ట్ ప్లేసెస్ అని విజిట్ చేయడం ద్వారా టూరిజం అనేది అక్కడ ఏర్పడుతుంది అనేసి చెప్తున్నా. అంటే ఆ ఎన్విరాన్మెంట్ ని వాళ్ళు విజిట్ చేయడం అనేది చెప్పొచ్చు. దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ seeks to meet the needs and aspiration of the present without compromising the of future generation to meet their own needs. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఫ్యూచర్ జనరేషన్ కి, అంటే ప్రజెంట్ జనరేషన్ కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కూడా వాళ్ళకి ఎకానమీ పరంగా ప్రాబ్లమ్స్ లేకుండా, అలాగే రిసోర్స్ పరంగా, నేచురల్ రిసోర్స్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్టేబుల్ గా ఉండేలాగా కండిషన్ అనేది చూడడం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే బయోడైవర్సిటీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ సైజ్, కలర్, షేప్ అండ్ స్ట్రక్చర్. బయోడైవర్సిటీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి కూడా ఒక్కో రకంగా, అంటే ఒక్కో సైజు, ఒక్కో కలర్, ఒక్కో షేప్ అనేది కలిగి ఉంటుంది అని చెప్తుంది. ది వెరైటీ అండ్ వేరియబిలిటీ అమాంగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ బయోడైవర్సిటీ అనేది చెప్తుంది. అంటే ఈ వెరైటీ, వేరియబిలిటీ ఏదైతే ఉందో అలాంటి ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ ని మనం ఏమని పిలుస్తాం అంటే బయోడైవర్సిటీ అనేసి పిలుస్తున్నాం. మనం చూస్తే ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ ప్రోగ్రామ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ అవర్ నేషనల్ యానిమల్ టైగర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి అడవుల్లో ఏంటి అంటే ప్రతి యానిమల్ కూడా ఏమవుతుందంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మనకన్నీ తగ్గిపోతా ఉన్నాయి కాబట్టి వాటిని సంరక్షించడానికి, అంటే ఈ ప్రాజెక్ట్ టైగర్ ముఖ్య ఉద్దేశం మనకు చెప్పాలి అంటే గనక మన నేషనల్ యానిమల్ టైగర్ కాబట్టి టైగర్స్ ని ప్రొటెక్ట్ చేయడం, అలాగే వాటిని ఇంక్రీజ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే కాన్సెప్ట్ ఏర్పాటు చేశారు. దానికి మనం చూస్తే సీ పోర్ట్స్ ఇన్ ఏపీ అనేసి ఒకసారి మీనింగ్ చదువుదాం. ఏపీ హ్యాస్ ది సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఆఫ్ 972 కిలోమీటర్స్ ఆఫ్టర్ గుజరాత్ ఇన్ ఇండియా. మనకి ఇక్కడ ఏంటి అంటే ఏపీ కోస్టల్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనేది చెప్పొచ్చు. ఎందుకనంటే గుజరాత్ తర్వాత ఎక్కువ దూరం కలిగిన సీ పోర్ట్ మనకి ఏది అంటే ఏపీ అనేది చెప్తుంది. గుజరాత్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ మనకి ఏంటంటే ఏపీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 972 కిలోమీటర్స్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనేది కలిగి ఉంది అనేది చెప్తుంది. సీ పోర్ట్స్ వల్ల ఏంటి ఉపయోగం అనేది చూస్తే మనకి ఏంటంటే డెవలప్మెంట్ అండ్ గ్రోత్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి దీని ద్వారా అనేది చెప్పొచ్చు. సీ పోర్ట్స్ ద్వారా మనకి చెప్పాలి అంటే గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అలాగే ఇంపోర్ట్ అనేది చేసుకోవడానికి, అలాగే నెక్స్ట్ ఫిషింగ్ అనేది చేయడానికి, టూరిజం ఏర్పాటు చేయడానికి, ఇలా మనకి ఏంటంటే అలాగే వాటర్ స్పోర్ట్స్ అనేవి ఏర్పాటు చేయడానికి మనకి సీ పోర్ట్స్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి అనేసి చెప్పొచ్చు అనమాట. రేంజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది వాల్యూ ఆఫ్ స్మాలెస్ట్ ఐటమ్ అండ్ ది వాల్యూ ఆఫ్ లార్జెస్ట్ ఐటమ్. రేంజ్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే డిఫరెన్స్ అంటే లార్జెస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే రేంజ్ అనేది చెప్పొచ్చు. ఈ రేంజ్ ని మనం సింబాలికల్లీ ఎలా చూపిస్తామంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్, అంటే లార్జెస్ట్ ఐటమ్ మైనస్ స్మాలెస్ట్ ఐటమ్ అనేసి చెప్తాం. దాన్ని మనం ఏం చెప్తున్నాం అంటే రేంజ్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ రేంజ్ అనే క్వశ్చన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీగా రావడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఇండెక్స్ నెంబర్ అంటే మనకి an index number is an economic data figure reflecting price or quantity compared with a standard or a base value. మనకి ఇండెక్స్ నెంబర్ అనేది ఏం తెలియజేస్తుందంటే ఎకనామిక్ డేటా అనేది తెలియజేస్తుంది. రిఫ్లెక్టింగ్ ప్రైస్ ఆర్ క్వాంటిటీ కంపేర్డ్ విత్ ఏ స్టాండర్డ్ ఆర్ బేస్ వాల్యూ అనేసి చెప్తున్నారు. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇండెక్స్ నెంబర్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనం చూస్తే కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ అనేసి అంటాం షార్ట్ కట్ లో. ఈ కేసీసీ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1998 to 1999 with a view to facilitate short term timely credit to farmers. ఈ కేసీసీ వల్ల అంటే కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల ఉపయోగం ఏంటి అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షార్ట్ టర్మ్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ఈ కేసీసీ అనేది, కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నాం. ఇప్పటివరకు మనం ఏంటి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం లిస్ట్ అనేది ఇచ్చాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి సప్లిమెంటరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. వీటిలో నుంచి మాక్సిమం రావడానికి ఛాన్స్ అనేది ఉంది, పాస్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే 2 మార్క్స్ అనేవి కొంచెం ఎక్కువగానే చూసుకోవాలి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.